హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ ఇంకా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనం 2 టాపిక్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం. కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 3 టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనకి, ఓకేనా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి పోస్టల్ GDS 2025 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఓపెన్ అవ్వబోతుంది, అండ్ అలాగే పోస్టల్ GDS 2025 షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అండ్ అలాగే మనకి పోస్టల్ GDS షెడ్యూల్ 1 జనవరి నోటిఫికేషన్ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి. మొత్తం ఈ 3 టాపిక్స్ మీద క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ పోస్టల్ GDS 2025 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు అన్నట్లయితే చాలా మందికి తెలుసు, తెలవడం కోసం మళ్ళీ చెప్తున్నాం. మనకి ఎవ్రీ ఇయర్ 2 నోటిఫికేషన్లు ఉంటాయి, అండ్ ఆ 2 నోటిఫికేషన్లతో పాటు మనకి ఎవ్రీ ఇయర్ 2 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి. అండ్ మనకి మీకు ఆల్రెడీ తెలుసు, మనకి జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, చాలామంది అప్లై చేశారు. దానికన్నా వెనకాల ఈ మంత్ డిసెంబర్లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చిర్రు. చాలామంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిరు. ఆ ఏవైతే ఖాళీలు అయితే ఉన్నాయో నెక్స్ట్ మంత్లో మళ్ళీ జనవరిలో నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది. మనకి ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మళ్ళీ మనకి సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు జూలైలో ఉంటుంది. సో జూలైలో ఉంటుంది కాబట్టి దాని వెనకాల మంత్ అయినటువంటి జూన్లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ డెఫినెట్లీ తీసుకొస్తారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇది వచ్చేసి మే, ఓకేనా. ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ యొక్క అప్డేట్ వస్తుంది. లైక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే ఎవ్రీథింగ్ ఒక నోటిఫికేషన్ మనకి ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ అవుతుంది, ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ది. అండ్ నెక్స్ట్ మంత్లో మనకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఎనబుల్ చేస్తారు. ఆన్లైన్లో పోర్టల్లో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళది అప్లై చేసుకొని జూన్లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఎవరైతే వెళ్తారో ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో, అండ్ అలాగే ఎవరైతే వెళ్ళిన ఖాళీలు, అండ్ అలాగే ఎవరైతే చనిపోయిన వారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, రిజైన్ చేసిన వారు, ఇలా ఈ అన్ని వేకెన్సీస్ అన్ని కలిపి మళ్ళీ మనకి జూలైలో నోటిఫికేషన్ తీసుకొస్తారు. కాబట్టి సో అర్థమైంది కదా, మనకి ఈ మంత్ ఎండింగ్లో మనకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ యొక్క అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ మంత్లో ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మన సెకండ్ టాపిక్ వచ్చేసి 2025 రెండవ నోటిఫికేషన్ ఎప్పుడు, జూలై నోటిఫికేషన్ ఎప్పుడు అన్నట్లయితే బ్రదర్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఈ మంత్లో మనకి అప్డేట్ వస్తుంది, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ యొక్క అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ మంత్లో మనకి మొత్తం పూర్తి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్స్ ఎవరైతే వెళ్ళిపోతారో ఆ వేకెన్సీస్, రిటైర్మెంట్ వేకెన్సీస్, రిజైన్ వేకెన్సీస్, ఆ వేకెన్సీస్ అన్ని మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఫైనల్ చేసేసి మనకి ఆ నెక్స్ట్ మంత్ జూలై ఫస్ట్ వీక్లో మనకు వచ్చేసి పోస్టల్ GDS 2025 షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయబోతున్నారు. సో ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ జనవరి నోటిఫికేషన్లో జాబ్స్ అనేది చాలామందికి నాకు రాలేదు. బట్ మనకి ఇంకా 4 మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతాయి ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా. సో మనకి ఆ మెరిట్ లిస్టులు, అండ్ అలాగే మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్లో, జనవరి నోటిఫికేషన్లో ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యి రిజైన్ చేస్తారో, ఎవరైతే జాబ్కి వెళ్ళకుండా ఉంటారో ఆ వేకెన్సీస్ కూడా మనకి ఇప్పుడు జూలై నోటిఫికేషన్లో యాడ్ అయితే కాబోతున్నాయి. సో అర్థమైంది కదా, మనకి 2025 షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూలై ఫస్ట్ వీక్లో డెఫినెట్లీ మనకి రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ చూసుకుంటే మంచి సంఖ్యలో ఉండబోతుంది ఈ జూలై నోటిఫికేషన్, అందులో అయితే ఎటువంటి డౌట్ తక్కర్లేదు. అండ్ అలాగే మనకి ఇప్పుడు పోస్టల్ GDS జనవరి నోటిఫికేషన్ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అన్నట్లయితే బ్రదర్ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అనేది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయి మనకి 2 రోజులు అవుతుంది. మనకి ఇప్పుడు మొత్తం అందరు వెయిట్ చేస్తున్నారు థర్డ్ మెరిట్ లిస్ట్ కోసం. ఎవరైతే GDSకి అప్లై చేస్తారో అందులో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న భావనతో అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. బ్రదర్ మన వేకెన్సీస్ చూసుకుంటే మనకి థర్డ్ మెరిట్ లిస్ట్లో ఆంధ్ర వచ్చేసి 500+ వేకెన్సీస్తో రిలీజ్ కాబోతుంది, తెలంగాణ వచ్చేసి 100+ వేకెన్సీస్తో రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే అదర్ స్టేట్స్ ఒక థర్డ్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే 50-50. ఇప్పుడు మనకి సెకండ్ మెరిట్ లిస్ట్లో 100%తో రిలీజ్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్, అందులో 50% రిజెక్ట్ అయ్యారు, 50% సెలెక్ట్ అయ్యారు. అలా మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే వేరే స్టేట్లో, ఒక స్టేట్లో 500 మంది సెలెక్ట్ అవుతాయి సెకండ్ లిస్ట్లో, అందులో 250 మంది రిజెక్ట్ అయ్యారు, 250 మంది సెలెక్ట్ అయ్యారు, అంటే 50-50 అయ్యారన్నమాట. మరి థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అన్నట్లయితే బ్రదర్ మనకు మొత్తం అన్ని స్టేట్స్ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఎటువంటి డౌట్ అయితే అక్కర్లేదు, ఎటువంటి డిలే అయితే ఉండదు, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు రిలీజ్ అవుతుంది అన్నట్లయితే బ్రదర్ ఇలా డేట్ వచ్చేసి మనకి మే 8, ఓకేనా. మనకి ఇప్పుడు ఈ మంత్ మే 20 లోపు ఏ క్షణానైనా మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేయొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. మే 20 లోపే రిలీజ్ చేస్తారు తప్ప మే 20 అయితే దాటది. ఇన్ కేస్ 15, 16, 17, 18 ఆ టైంలో కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు వీలైనంత ఫాస్ట్గా కుదిరినన్ని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకి టైం లేదు, మనకి కేవలం నెక్స్ట్ మంత్ ఒకటే మాత్రం టైం ఉంది కాబట్టి వాళ్ళు కుదిరినన్ని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యే కొద్దీ ప్రాసెస్ అనేది మంచిగా పూర్తిగా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. లైక్ మనకి నెక్స్ట్ తర్వాత రిలీజ్ కాబోయే 4th లిస్ట్, 5th లిస్ట్, 6th లిస్ట్ అనేది ఇంత టైం పట్టదు. కేవలం 5 days to 1 week లో ఆ మెరిట్ లిస్ట్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఇంకా 4 మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతాయి కాబట్టి
హోప్స్ అయితే అందరు పెట్టుకోండి డెఫినెట్లీ. ఇంకా 4 లిస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎటువంటి వర్రీ అయితే అవ్వకండి. ఇన్ కేసు ఈ ఫస్ట్ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో జాబ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కానీ వాళ్ళు ఉన్నారో వారైతే ఎవరైతే బాధపడకండి. ఇంకా 4 లిస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ లోపు జాబ్స్ అనేటివి అందరికి వస్తాయి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో ఈ కామెంట్లో అయితే మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీ నేము, మీ ఏజ్, మీ మార్క్స్, మీరు ఏ స్టేట్కి అప్లై చేశారు, ఏ డివిజన్కి అప్లై చేశారు అనేది ఎవ్రీథింగ్ ఒకసారి కమెంట్ చేయండి. మరి రిలీజ్ కాబోయే మెరిట్ లిస్ట్లో మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా నేను కమెంట్ రూపంలో రిప్లై ఇస్తాను. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మనకు మంచి వీడియోతో, సో మనకు మంచి అప్డేట్తో ముందుంటే అన్సెప్ట్ టేక్ కేర్. గుడ్ బాయ్.